గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వారి కార్యాలయం నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర గ్రామీణ కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి జరిగిన న్యాయం చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. గత 5 సంవత్సరాలుగా కేంద్రం నిధులు ఎలా ఉంటాయో తెలియని దుస్థితి నెలకొంది. కానీ కూటమి అధికారంలోకి రాగానే అమరావతి 15,000 కోట్లు, రైల్వే బడ్జెట్ కు నిధులు, భారతదేశంలో జీడీపీ రేటు కూటమి అధికారంలోకి రాగానే పెరగడం సంతోషం కలిగిస్తోందన్నారు. 4 కోట్ల మంది నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఉద్యోగ అవకాశాలు, 100 కోట్ల వ్యాపారాలు చేయడానికి ఇండస్ట్రియల్ కారిడార్, గ్రామ స్థాయిలో 25,000 గ్రామాలకు రోడ్ల నిర్మాణం, సోలార్ సబ్సిడీ, 1 కోటి మందికి అవకాశం కల్పించడం, రాబోయే రోజుల్లో 2 కోట్ల రూరల్, 1 కోటి అర్బన్ పరిధిలో ఇళ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ప్రధాన దృష్టి సారించాలని అన్నారు. రైతన్నలకు కావలసిన నూతన వంగడాలు తయారీపై దృష్టి సారిస్తున్నారన్నారు. ఏపీకి 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వడం, పోలవరం ప్రాజెక్టుకు కావలసిన నిధులు మంజూరు చేస్తామని, 2,500 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్, 15,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, దాదాపుగా 80,000 కోట్ల నిధులు మంజూరు చేయడంపై బడ్జెట్ నిర్ణయించిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పొందే అవకాశం ఉందని తెలిపారు. పెట్టుకుంటే అందరూ విన్ విన్ సిచ్యువేషన్ కదా, పేషెంట్ కి ఉపయోగం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది, అందరి హాస్పిటల్స్ బాగుపడతాయి, అందరికి ఉపయోగపడేటువంటి పరిస్థితి కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం 5 లక్షల రూపాయలు ఇస్తుంది. కాబట్టి అప్రాక్సిమేట్ ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 25 లక్షల రూపాయలు వాడుకుంటారు, కానీ 5 లక్షల రూపాయలు వాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. ఇది రెండు. ఒకటి నేను చెప్తా 50 లక్షలు ఇస్తాను, ఉండాలి కదా నా దగ్గర డబ్బులు, అది ఒకటి నంబర్ 1. రెండోది అది వాడుకుంటే ఇది వాడుకోకూడదని రూల్ ఎక్కడా లేదు. రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. సో అది వాడుకొని కావాలంటే ఎక్స్ట్రా దీనికి వాడుకోవచ్చు. క్యాపిటల్ విషయంలో క్లారిటీ రాలేదు. 15,000 కోట్ల రూపాయలు లోనా లేకపోతే ఒకటి, ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పు అనుకోండి, మీరు అనుకున్నట్టే, మీరేదో కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి, అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట, నంబర్ 1. రెండోది, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతో ఎంత వరకు మేము తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. కాబట్టి క్యాపిటల్ కట్టి 15,000 తెస్తామో, 1,00,000 కోట్లు తెస్తామో, వచ్చే 5 సంవత్సరాలు మీరే చూస్తారు, ఎలా తెస్తారో కూడా చూస్తారు. కీలకమైన అంశం ఏంటంటే రైతులకి డెవలప్ చేసి ఇస్తామని 3 సంవత్సరాలు జీఆర్ఏ చట్టంలో పెట్టారు. 2 ప్రభుత్వాలు మారిపోయినా 3వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా ప్లాంట్ డెవలప్ చేసి ఇచ్చే ఉద్దేశం కేవలం జంగిల్ క్లియరెన్స్ తోనే టైం పాస్ చేశారు. 2 ప్రభుత్వాలు మారలేదు, ఒక ప్రభుత్వమే మారింది. 2వ ప్రభుత్వాన్ని ఎవరు ప్రభుత్వం అనుకోవట్లేదు. ఓకే, మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ 1 by 1 యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయి. 5 సంవత్సరాలు మీరు ఖాళీగా ఉన్నారు కదా, ఏ రోజున పోయి అడిగారా ఆయన్ని? మాట్లాడే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని రానివ్వరు. మీకు నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? యూజీడీ చాలా ఇబ్బంది ఉంది. ఈ 900 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆ రోజున 500 సెంట్రల్, 400 స్టేట్ మ్యాచింగ్, 500 వాళ్ళు 500 రిలీజ్ చేశారు. 300 కోట్ల రూపాయలు మనుషులు లేని దగ్గర పైపులు వేశారు. మిగిలిన 150 కోట్లు డైవర్ట్ చేశారు. 400 కోట్లు మ్యాచ్ చేయలేదు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. నారాయణ గారితో కూడా నిన్న మాట్లాడాము. యాజ్ సూన్ యాజ్ డబ్బులు వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి, ఎలా మ్యాచ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం. 5 ఏళ్ళు ఈ అయిపోయే లోపు అయితే ఎన్ని పరిస్థితుల్లో చేస్తాం, 1 yearలో చేస్తామా, 2 yearsలో చేస్తాం అనేది ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎలొకేషన్ బట్టి చేస్తాం.